హాయ్ ఎవరిబడి. నేను మీ లక్ష్మి. వరమైదారి చేరవ 33వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. సత్యదేవ్ ఇచ్చిన షాట్తో వెళ్ళి 4 అడుగుల దూరంలో పడి ఫ్లోర్ని ముద్దాడింది చాముండేశ్వరి. సోఫాలో ఉన్న హారిక బెత్తరపోయి పప్పా అని బాధగా పిలిచింది. బేబీ నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు అని బేస్ వాయిస్తో చెప్పి ఫ్లోర్ మీద పడిన చాముండి రెక్కపుచ్చుకుని పైకి లేపి రౌద్రంగా చూస్తూ బేబీకి పుట్టిన పాప ఏమైంది అని అడిగారు. అప్పటికే గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతున్న చాముండికి ఆ వాయిస్లోని వినిపించిన కోద్రానికి వణికింది. చెప్పు అంటూ గర్జించారు సత్యదేవ్. అయినా మౌనంగానే ఉంది, నోరు విప్పకుండా నిలువుగుడ్లేసుకుని చూస్తూ. పాపా లీవ్ ఇట్ అంది విసుగ్గా హారిక. ఎలా వదిలేయాలి? ఇది చేసిన ద్రోహం కాదు, మహాపాపం. పొత్తిళ్లలో ఉండి తన తల్లిపాలు కడుపారా తాగి అమ్మ ఎదలో వెచ్చగా పడుకోవలసిన పసిబిడ్డను తల్లి నుండి వేరు చేసి ఎవరికో ఇచ్చేస్తే ఎలా వదలాలి అంటూ అరిచారు సత్యదేవ్. వాట్ పప్పా ఏమంటున్నారు మీరు అంది అయోమయంగా హారిక. నువ్వు ఇది చెప్పే పాడు మాటలు విని బంగారం లాంటి భర్తను తల్లి కంటే మిన్నగా ప్రేమించి కళ్ళల్లో పెట్టుకుని చూసిన అత్తగారిని వదిలి గొర్రె కషాయం నమ్మి ఎలా వెనకే వెళుతుందో అలా ఈ నికృష్టపు దాని వెనుక వచ్చినందుకు ఒక తల్లిగా చేయకూడని పనిచేసి ఈరోజు నువ్వెంతలా ఏడుస్తూ చావు అంచెల వరకు వెళ్ళినా కరగని రాతి మనిషి ఏం చేసిందో తెలుసా? బ్రతిగా ఉన్న నీ కూతుర్ని చంపేసింది అన్నారు ఆవేశంగా సత్యదేవ్. ఆ మాట వినగానే హారిక మైండ్ ఆఫ్ అయిపోయింది. అలాగే బిగుసుకుపోయింది. కళ్ళెర చేసి పాపను ఎవరికిచ్చావో చెప్పు మర్యాదగా, లేకపోతే నాలో రాక్షసుని చూస్తావు అన్నారు సత్యదేవ్. నెమ్మదిగా అతను ఎవరో నాకు తెలియదు సత్య, డాలీ లైఫ్ బాగుండాలని ఇలా చేశాను అంది. చెల్లుని దవడ మీద పీకి నోర్మి చంపేస్తాను ఇంకోసారి బాగు అన్నావంటే. బంగారంలో కాపురం చేసుకుంటున్న బిడ్డ బ్రతుకు కన్నీళ్ళమయం చేసి బాగు కోసం అంటావా? నువ్వు అసలు ఆడదానివేనా అని ఎసడిస్తూ కాలేజీలో ఆరాధ్యను దూరం చేయమని ఆ మేఘనకి ఆశ చూపించావు. అదేమో ఆర్యన్ మీద పగతో లవ్ గేమ్ ఆడింది బేబీతో. నీకు డబ్బేనా ఇంపార్టెంట్, మనుషులకు కదా? చి, నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది అన్నారు. సత్య అంటూ పౌరుషంగా పిలిచి, ఆర్యన్ గడు ఏమి ఉత్తముడు కాదు. ఆరాధ్యాయంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాడు ఆడే డ్రామాలో మిమ్మల్ని పావులుగా మార్చాడు అని అరిచింది చాముండి. అది విని ఉగ్రుడై ఆవేశం పట్టలేక ఆగకుండా చెంపలను తబలాలా వాయించినట్లు వాయించేశారు సత్యదేవ్. అప్పుడు రియాలిటీలోకి వచ్చి నెమ్మదిగా తన మామ ముందుకు వచ్చి సూటిగా చూస్తూ, నా బేబీ బ్రతికే ఉందా అని అడిగింది హారిక. డాలీ నేను చెప్పింది విను అంటూ చెబుతుంటే చెయ్యి అడ్డం పెట్టి ఎస్ ఆర్ నో అంటూ అరిచింది హారిక. ఎస్ అంది కొట్టడానికి చెయ్యెత్తి. చి, నేను టచ్ చేయడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. పశువులు కూడా వాటి బిడ్డలకు కష్టం వస్తే చలించిపోతాయి. వాటికి చేతకాకపోయినా తమ బిడ్డలను కాపాడుకోవడానికి తాపత్రయపడతాయి. కానీ నువ్వు 10 రోజుల నుండి తిండి నిద్ర మానేసి పిచ్చిదానిలా ఏడుస్తున్నా కరగలేదు. నాకు నిజం చెప్పలేదంటే నువ్వు అసలు మనిషివేనా అని అరిచింది హారిక. డాలీ ఇష్టం వచ్చినట్లు వాగకు. నీ లైఫ్ గురించి ఆలోచించే గుండె రాయి చేసుకుని ఈ పని చేశా. ఒక మోసగాడు నా బిడ్డ లైఫ్లోకి రాకూడదని చేశాను అంటూ అరిచింది చాముండి. షడప్ అంటూ అరిచి చేసిందే నిజమైన పని, దానికి సమర్థింపు ఒకటా? చి, నీకు సిగ్గనేదే మచ్చుకైనా ఉందా? ఆర్యన్తో నా రిలేషన్ కోసం పక్కన పెట్టు, అది తర్వాత. నా బిడ్డనిచ్చే రైట్స్ నీకు ఎక్కడివి? బ్రతికే ఉన్న నా బిడ్డను చంపేసే హక్కు నీకు ఎవరిచ్చారు అని, నువ్వు ఎవరివి అసలు నా బిడ్డని టచ్ చేయడానికి అని ఏకి పారేసి బ్రతికి ఉన్న నా బిడ్డను ఎలా చంపావో అలాగే బ్రతుకున్న నువ్వు నాకు చచ్చిందానివే ఈ క్షణం నుండే అని. పప్ప నా బిడ్డ నాకు కావాలి ప్లీజ్ అంది ఏడుస్తూ హారిక. నీకోసం తప్పించే తల్లిని చచ్చేదాన్ని చేసావు. నీ జీవితం కోసం పాకులాడే నేను నీకు శత్రువుని అయ్యానా? ఇదేనా నా ప్రేమను నువ్వు ఇచ్చే వాల్యూ అన్నది బాధగా చాముండేశ్వరి. తల్లి అనే పదానికి నీకు అర్థం తెలుసా? ఎప్పుడన్నా నాకు స్నానం చేయించావా? లాలిస్తూ ప్రేమగా 2 ముద్దలు అన్నం తినిపించావా? ఎప్పుడు మేడ్స్ వదిలేసి నువ్వు నీ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడమే కానీ నీకు ప్రేమగా దగ్గరకు తీసుకోవడం తెలుసా? భోజనం తినిపించే మేడ్ తగ్గితే తనని వర్క్ నుండి తీయడం కాదు ప్రేమ అంటే. నువ్వు తినిపిస్తే అది అమ్మ మనసు. నీకుందా ఆ మనసు? ఉంటే నా బిడ్డని నాకు ఎలా దూరం చేస్తావు? నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. అందుకే నువ్వు కన్న బిడ్డ మీదే ప్రేమ లేదు అని తన మనసులో బాధంతా బయటపెట్టింది హారిక. ఎంత జరిగినా దవడలు పప్పు బూరెళ్ళు అయినా ఇసుమంతా కూడా సిగ్గు అనేదే లేకుండా నీ లైఫ్ విక్కీతో అయినా హ్యాపీగా ఉంటుందని నా ఆరాటం.
డాలీ ప్లీజ్ అర్థం చేసుకో అంటూ బెగ్ చేసింది చాముండి. అంటూ బిగ్గరగా నవ్వి ఒక రోగుతో నా బేబీ జీవితం నందనవనంలా ఉంటుందా స్టూపిడ్ ఫెలో అంటూ హేళన చేసి, ఏమనుకుంటున్నావు నన్ను, నా బేబీని? ఆర్యన్తో ఎందుకు ముడి పడేలా చేశానో తెలుసా? తను వెలకట్టలేని ఒక రత్నం. అందుకే హారిక చేసిన సిల్లీ పని వల్ల అలాంటి రత్నాన్ని జారేసుకుందని వెతికి తెచ్చి బేబీకి హారంగా మార్చాను. తనని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టాను అని. ఆర్యన్ బ్లడ్ ఒక దేశభక్తుడితే. దేశం కోసం వీరమరణం పొందిన ఒక సోల్జర్ కొడుకు తను. ఇంకా అతని తల్లి మహా ఇల్లాలు. భర్త లేకపోయిన బిడ్డలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తిత్వం గల ఆమె. తను నువ్వేం చేశావు? ఒక బిడ్డను ఎలా పెంచాలో తెలియక తనతోనే చీకొట్టించుకున్నావు. ఇది నీ వ్యక్తిత్వం అని చేదరించుకుని, నువ్వు మురిచి చచ్చిపోతున్న ఆ విక్రాంతి వాడి అసలు స్వరూపం తెలుసా ఏంటనేది అంటూ అరిచి వివేక్ అంటూ బిగ్గరగా పిలిచారు సత్యదేవ్. దెబ్బలతో ఒళ్ళంతా బ్లడ్ కారుతూ ఉన్న విక్రాంత్ తీసుకొచ్చారు సెక్యూరిటీ. వివేక్ ఆ ఇంటి పెంపుడు డాగ్స్ తీసుకొచ్చాడు. డాగ్స్ ఒకసారి వదులు, వీడిని చికెన్ 65 చేసుకుని తినేస్తాము అన్నంత బాగా చూస్తున్నాయి విక్రాంత్ వైపు. ఏరా ఉత్తముడా అని వెటకారంగా పిలిచి, నీ ఆంటీ చెవులు తుప్పు వదిలేలా నిజాలు చెప్పమ్మా. రే నిజాలు మాత్రమే అన్నారు కళ్ళెరచేసి సత్యదేవ్. చాముండిని చూసి కొంచెం ధైర్యం వచ్చి, ఏ నిజాలు అంకుల్ అన్నాడు తన యాక్షన్ స్కిల్స్ బయటకు తీసి విక్రాంత్. రే యానిమల్, వాటిని చూడు ఎంత ఆశగా నీ వైపు చూస్తున్నాయో. విందు భోజనం ముందు ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మా టైగర్ కూడా సేమ్ ఫీలింగ్. రా, వాటికి ఫుడ్ అవ్వాలని నీకు అంత ఆశగా ఉంటే నేనేం చేస్తా? వివేక్, వీడిని తీసుకెళ్ళి మన టైగర్ హౌస్లో పడై, ఒక వారం హాయిగా తింటాయి అన్నారు సత్యదేవ్. డాగ్స్ చూడగానే గజగజ వణికిపోతూ, వద్దు చెప్తాను అని. ఆంటీ హారికను లోబర్చుకోమని మా డాడ్ చెప్తేనే నేను హారికతో ఫ్రెండ్షిప్ చేశాను. ఆ రోజు పార్టీలో డ్రగ్స్ కలిపింది నేనే. మత్తులో ఉన్న హారిక మింగిల్ అయితే తన గిల్టీ ఫీలింగ్తో నన్నే పెళ్లి చేసుకుంటుందని మా డాడీ చెప్తే చేశాను. అంతేకాదు ఆరాధ్యను నేనే అల్లరి పెడుతుంటే ఆర్యను వచ్చి నన్ను కొట్టాడు. దాన్ని రివర్స్ చేసి మీకు చెప్పాడు డాడీ. ఇంకా ఆడియో ఫేక్ ఆంటీ. ఆర్యన్ నుండి ఎలాగైనా హారికని విడదీయాలని చేశాను. బేబీ అంటే ఆర్యన్ మళ్ళీ హారికతో కలుస్తాడని డాడ్ మీకు లేనిపోనివి చెప్పి బేబీని హారిక నుండి దూరం చేశాడు అని అక్షరం పొల్లిపోకుండా చెప్పాడు విక్రాంత్. వింటున్న చాముండికి కాళ్ళ కింద భూమి కంపించింది. షివరింగ్ వచ్చి కూలబడిపోయి నిలదొక్కుని చూసింది. పావని అని పిలిచారు సత్యదేవ్. చిన్నబాబుని ఎత్తుకుని హారిక ఏజ్ ఉన్న అమ్మాయి వచ్చింది. యారా యానివల్, ఈ అమ్మాయి ఎవరో తెలుసా లేక నేను గుర్తు చేయాలా అన్నారు సత్యదేవ్. తను పావని, నా వైఫ్ అన్నాడు తల వంచుకుని విక్కి. ఇదమ్మా చాముండేశ్వరి, నీ ఉత్తముడని అనుకున్న ఈ వజ్రం బాగోతాం తెలిసిందా? వెక్కిరించి పావని, వీడిని ఏం చేయమంటావు అడిగారు సత్యదేవ్. చంపేయండి అంకుల్. ఆడపిల్లలంటే ఆటబొమ్మలు అనుకునే వీడిలాంటి వాళ్ళని షూట్ చేయాలి, చంపేయాలి అంది కోపంగా పావని. చూసావురా, నిన్ను ప్రేమించి ఒక బిడ్డకు తల్లి అయ్యి నిన్ను చంపమంది. ఇంకెందుకురా నీ బ్రతుకు, తూ అంటూ ఊసారు సత్యదేవ్. క్షమించండి అంకుల్, ఇంక లైఫ్లో తప్పు చేయను. నా భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాను అని హారిక ముందుకు వచ్చి కిందకు బెండ్ అయ్యి, నన్ను క్షమించు హారిక అని కాళ్ళు పట్టుకుని సారీ చెప్పి చాముండి దగ్గరకు వెళ్ళి, క్షమించండి ఆంటీ, మా డాడీ చెప్పినట్లు చేసి మీ మనసు బాధ పెట్టాను అన్నాడు విక్రాంత్. లాగి చెంప మీద పీకి, జీవితంలో కనిపించకు, చంపేస్తా పో అంది కోపంతో ఊగిపోతూ చాముండి. నడవలేక పడుతూ లేస్తూ భార్యాబాబును తీసుకుని వెళ్ళిపోయాడు విక్రాంత్. డాలీ నన్ను క్షమించు, నేను చేసిన తప్పు నేనే సర్దిద్దుకుంటా. పాపను తీసుకెళ్ళిన అతన్ని కాళ్ళ మీద పడైనా వేడుకొని బంగారు తల్లిని తీసుకొస్తా, నన్ను నమ్ము అని బోరిని ఏడ్చేసింది చాముండేశ్వరి. బేబీ పాపాయిని అది తీసుకొస్తుందంట. ఆర్యన్ ఆరాధ్యను తీసుకుని యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అతని ఆపగలిగేది నీ ప్రేమే. మేబీ ఇంకా తిరిగి రాకపోవచ్చు. ఆరుని మ్యారేజ్ చేసుకుని అక్కడే సెటిల్ అయ్యే
డిసిషన్ తీసుకున్నాడేమో. వెళ్ళి నీ లైఫ్ని కాపాడుకో, ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాడు అన్నారు ఎమోషనల్గా సత్యదేవ్. అది విని షాక్ అవుతూ, నో నో, నా ఆర్య విడిచి నేను బ్రతకలేను. ఆర్యన్ నావాడు, నాకు మాత్రమే సొంతం అని లేని ఓపికని తెచ్చుకుని పరుగులు తీసింది హారిక. వెనకే చాముండి పరుగులు తీసింది హాస్పిటల్కి, డాక్టర్ని అడగడానికి బేబీ కోసం. ఆరంగా సోఫాలో కూర్చుని, ఎలా ఉంది వివేక్ మన పర్ఫార్మెన్స్ అంటూ నవ్వుతూ కళ్ళే ఎగరేశారు సత్యదేవ్. పాపం సార్, హారిక మేడం హెల్త్ కూడా బాగోలేదు, అంత టెన్షన్ పెట్టడం అంటే అన్నాడు ఫీల్ అవుతూ వివేక్. ఊరుకోవయ్యా, వాళ్ళ మూర్ఖత్వానికి ఇది చాలా తక్కువ అని నవ్వి ఫోన్ తీసుకుని ఆర్యన్కి చేశాడు సత్యదేవ్. లిఫ్ట్ చేసి హలో మావయ్య అన్నాడు ఆర్యన్. అల్లుడు, నీ ప్లాన్ సక్సెస్. ఎక్కుపెట్టిన బాణంలో దూసుకొస్తుంది నీ భార్య ఎయిర్పోర్ట్కి. నీ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉండాలి అని నవ్వారు సత్యదేవ్. ఓకే మావయ్య, నేను చూసుకుంటా అని కట్ చేశాడు ఆర్యన్. ఆగమేఘాల మీద వచ్చింది ఎయిర్పోర్ట్కి హారిక. అప్పటికే ఫ్లైట్ టేకప్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. అది చూసి బోరిన ఏడుస్తూ, ఆర్య నన్ను వదిలి వెళ్ళకు, నేను ఉండలేను, ప్లీజ్ వచ్చేయ్, ఐ లవ్ యూ ఆర్య అని మోకాళ్ళ మీద కూర్చుని అరుస్తూ ఏడ్చింది హారిక. చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే చూస్తున్నారు. వేరే ఫ్లైట్కి వెళ్ళే జంట ఉన్నారు. వాళ్ళ బేబీని ఎత్తుకుని పైకి లేపి బుజ్జి బేబీ పాదాలను కిస్ చేస్తాడు ఆర్యన్. బేబీ కిలకిలా నవ్వేసింది. బంగారం చక్కిలిగిలి పుట్టిందా అని అడిగాడు ఆర్యన్. ఆ మాట హారిక చెవిలోకి చొచ్చుకు వెళ్ళి గిర్రున సైడ్కి తిరిగి హారిక అక్కడ చైర్లో కూర్చుని ఆ కూట్ బేబీతో ఊసులు చెబుతూ నవ్వుతున్నాడు ఆర్యన్. ఆర్య అంటూ పరుగుని వెళ్ళి అమాంతంగా అతను చుట్టేసుకుంది హారిక. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.